మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీటీడీ పాలక మండలిలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అన్ని రాష్ట్ర రాజధానుల్లో వెంకన్న ఆలయాలు నిర్మించాలని నిర్ణయించారు. స్వామివారి ఆస్తుల పరిరక్షణకు కమిటీ ఏర్పాటు చేశారు. ముంతాజు హోటల్ నిర్మాణానికి మరో చోట 50 ఎకరాలు కేటాయించాలని నిర్ణయించారు. ఇక టీటీడీ ఉద్యోగులు హిందువులు అయి ఉండాలని, తిరుమలలో హ్యాకర్లపై చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలో వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో మార్పులు చేయాలని నిర్ణయించారు. రైట్, ఇక తిరుమలకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీటీడీ పాలక మండలిలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అన్ని రాష్ట్ర రాజధానులలో వెంకన్న ఆలయాలు నిర్మించాలని నిర్ణయించారు. స్వామివారి ఆస్తుల పరిరక్షణకు కమిటీ ఏర్పాటు చేశారు. ముంతాజు హోటల్ నిర్మాణానికి మరో చోట 50 ఎకరాలు కేటాయించాలని నిర్ణయించారు. ఇక టీటీడీ ఉద్యోగులు హిందువులై ఉండాలని, తిరుమలలో హ్యాకర్లపై చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలో వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో మార్పులు చేయాలని నిర్ణయించారు. ఇక ఈ సమావేశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ ఫోన్లైన్ అందిస్తారు. సురేష్, టీటీడీ పాలక మండలిలో కీలక నిర్ణయాలకు సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? సురేష్, దేవస్థానం పాలక మండలి సమావేశం కొన్ని గంటల ముందే ముగిసింది. దీనిలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2025-26 సంబంధించి వార్షిక బడ్జెట్ ని ఆమోదించారు. దాదాపు 5.52 కోట్లను దాదాపు టీడీ వార్షిక బడ్జెట్ ఆమోదించారు. అలాగే 21 సీఎం నిర్ణయాలు ప్రకటించారు. అందులో భాగంగా ముంతాజ్ హోటల్ అనుమతులు పూర్తిగా రద్దు చేసి దాదాపు 32.5 ఎకరాలను టీటీడీ స్వాధీనం పరిచే విధంగా చర్యలు తీసుకున్నారు. ఆ రకంగా ఎదురుగా ఉన్న ల్యాండ్ లో ముంతాజ్ హోటల్ కట్టే విధంగా చర్యలు తీసుకోబోతున్నారు. ఈ 7 కోట్లు ఆనుకునేటువంటి నిర్మాణాలు చేయబోని బోర్డులో తీర్మానం చేశారు. అలాగే శ్రీవారి ఆస్తులు అన్యక్రాంతం కాకుండా ఒక కమిటీని ఏర్పాటు చేశారు. బోర్డు సభ్యులతో పాటు ఆ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తున్న నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు తిరుమల కూడా సంబంధించి అక్రమ వ్యాపారం నిర్వహించడం మీద రెవెన్యూ టాస్క్ ఫోర్స్ తో కమిటీని ఏర్పాటు చేశారు. మరోవైపు టీడీడీలో పనిచేసే ప్రతి ఉద్యోగి హిందూ అయి ఉండాలి, ఆ రకంగా చర్యలు తీసుకుందామంటారు. మరోవైపు టీడీ ఉద్యోగుల విజ్ఞప్తి వారు సిఫార్సు లేఖలపై ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని కల్పించాలని నిర్ణయం వెల్లడించారు. మరోవైపు అన్ని రాష్ట్ర రాజధానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి ఆలయ నిర్మాణం ఒక ట్రస్ట్ ఏర్పాటు చేస్తున్న విధంగా భక్తులు కూడా ముందుకు రావాలి. ఆ రకంగా శ్రీవారి ఆలయ నిధులను ట్రస్ట్ ఏర్పాటు చేసే విధంగా తీర్మానించబోతున్నారు. తీర్మానం చేసిన తర్వాత ఆ రకంగా ఎవరైతే ముందుకు వస్తారో అక్కడ ఆలయం నిర్వహించబోతున్నారు. ఇప్పటికీ కొన్ని రాష్ట్ర సీఎంలకు నేను లేఖ రాశాను. స్పందించిన సీఎంలకు ఆ సీఎం లేఖ రాష్ట్రాన్ని వెల్లడించారు. సీఎం సూచనతో తిరుమల భవిష్యత్తును కాపాడే విధంగా చర్యలు తీసుకోబోతున్నారు అని చెప్పారు. మరోవైపు తిరుమలలో రైట్, థ్యాంక్ యూ సురేష్.